చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ఎవరికి చుట్టం కాదని నిరూపించుకునే హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ మధురానగర్లోని మద్యం సేవించి పట్టుబడిన సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. మద్యం సేవించి వాహనం నడపరాదని చెప్పే పోలీసులు భాషే మద్యం సేవించి వాహనాలు నడపడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంగా సదరు అధికారి తన అహంకారాన్ని ప్రదర్శించడంతో వార్తల్లో ఎక్కాడు. హైదరాబాద్ పోలీసులు నిజాయితీకి జర్నలిస్టు టీవీ సెల్యూట్ చేస్తుంది. ఇక మసకబారిన పోలీసు వ్యవస్థను తిరిగి తన సత్తా చాటాలంటే ఇటువంటి ఘటనలపై నిజాయితీగా వ్యవహరించాలి. పోలీసు వ్యవస్థపై జర్నలిస్టు టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. 9.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాశారని ఆరోపణలు వినవచ్చిన నేపథ్యంలో తాజాగా కొన్ని ఘటనలు మాత్రం పోలీసుల స్థాయిని పెంచే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. చాలా జిల్లాలలో పోలీసులు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కొంత పద్ధతి ప్రకారం వ్యవహరించి గాడిలో పడుతున్నట్టుగా కొన్ని ఘటనలు చెప్తున్నాయి. తాజాగా రాత్రి హైదరాబాద్ మధురానగర్లో ఓ ఏసీపీ సుమన్ కుమార్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినప్పుడు ఆ విషయాన్ని కూడా చాలా నిక్కచ్చిగా నిజాయితీగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు పోలీస్ శాఖ. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ప్రమాదాలకు కారణభూతం అవుతుంది, మద్యం దాగి వాహనాలు నడపరాదు అనేది పోలీస్ శాఖ లేదా రవాణా శాఖ ప్రధానమైన నినాదంతో ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఏదైతే చట్టాన్ని అమలుపరచాల్సిన అధికారులే గాడి తప్పో లేదే దాన్ని ఓవర్కమ్ చేస్తే మిగిలిన వ్యక్తులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. హైదరాబాద్ మధురానగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఏసీపీ సుమన్ కుమార్ సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో మధురానగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టినప్పుడు రెడ్ హ్యాండెడ్గా మద్యం సేవించి వాహనం నడుపుతూ దొరికినప్పుడు ఒక పద్ధతిగా లేదా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తప్పు చేశాం కాబట్టి అపరాధ రుసుము చెల్లిస్తాం, కౌన్సిలింగ్కి వస్తాం, కోర్టులోకి వెళ్ళి సరెండర్ అవుతాం అనేది కొన్ని ఇష్యూస్ అమలు చేయాల్సిన బాధ్యత. కానీ ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన తర్వాత నేను ఏసీపీని నన్నే పట్టుకుంటానంటూ కొంత రూబాబు చేయడంతో ఇష్యూ కాస్త మీడియాకు ఎక్స్పోజ్ అయింది. మొత్తం మీద హైదరాబాద్లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఓ చర్చకు దారితీసింది. అంటే చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే దానికి ఏదైతే సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ రెడ్ హ్యాండెడ్గా దొరికాడో లేకపోతే రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డ అంశాన్ని ఎక్స్పోజ్ చేశారో అది పోలీస్ శాఖ ప్రతిష్టను కొంత ఇనుమడింపజేసే విధంగా ఉంది. ఎందుకంటే చాలా సందర్భాలలో సామాన్యులే బలిపశువులు అవుతారు. వైట్ కాల్ లేదా ఒక స్థాయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా పోలీస్ శాఖను మేనేజ్ చేస్తూ తప్పించుకు తిరుగుతుంటారు అనేది ప్రజల్లో ఒక అపోహ మాత్రం ఉన్నది. అయితే ఆ అపోహలు లాంటి పూర్తిగా అధిగమించాలంటే ఇది ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ని రెడ్ హ్యాండ్గా పట్టుకున్న అంశాలు ఉన్నాయో ఇటువంటి అంశాలు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే పోలీస్ శాఖ ప్రతిష్ట మరింత ఇనుమడించి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పోలీస్ శాఖ అచేతనావస్థలోకి వచ్చేసింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోటి విచ్చలవిడితనానికి వేదికగా మారింది అనేది ఆ శాఖలో పనిచేస్తున్న హోంగార్డ్ నుంచి ఒక ఏసీపీ స్థాయి వరకు కూడా తమ అశక్తతను చాలా సందర్భాల్లో ఎక్స్పోజ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే గతంలో పోలీసింగ్ అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్ లా అండ్ ఆర్డరు, ఒక బాసిజం అంటే ప్రజలకు సేవ చేసే పోలీస్ శాఖ అనేది ఒక గౌరవప్రదమైన అంశం ఉంటుండే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి నుంచి 9.5 ఏళ్ల పాటు పాలించిన పాలకులు పోలీస్ శాఖని తమ కనుసన్నల్లోనే తమ జేబు సంస్థగా మార్చడంతో పోలీస్ శాఖ మీద ఉన్న గౌరవం కాస్త రోజుకి దిగజారిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు మారిన తర్వాత పోలీస్ శాఖ ప్రతిష్ట మరింత ఇనుమడింపజేసే విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నా ఇంకా పాత వాసన పోవట్లేదు. ఇంకా ఆనాటి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సిస్టంలో ఉన్న కొంతమంది అధికారులు ఇంకా తాము అధికారం పార్టీ కన్సర్న్లో ఉన్నామనే ఒక అహంభావం కూడా స్పష్టంగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. తాజాగా రాత్రి జరిగిన అంశం కూడా ఏదైతే ట్రాఫిక్ ఏసీపీ దొరికినప్పుడు తప్పు చేసినప్పుడు తల ఉంచుకొని వెళ్లకుండా తల బిరుసుదనంతో
స్థానిక పట్టుబడ్డ ట్రాఫిక్ పోలీసుల మీదనే ఏకపక్షంగా మాట్లాడటం, దురుసుగా ప్రవర్తించడం, దాంతో మీడియాలో ఎక్స్పోజ్ కావడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇప్పటికైనా పోలీస్ శాఖకు జర్నలిస్ట్కి మనస్ఫూర్తిగా చెప్తుంది, ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా వ్యవస్థని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నా, ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగించాలన్నా ప్రధానంగా వివిధ శాఖలు ఎన్నున్నా ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేది పోలీస్ శాఖ కాబట్టి పోలీస్ శాఖ తన ప్రతిష్టను పెంచుకునే విధంగా అధికారులు వ్యవహరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ అధికార పార్టీ అయినా సంబంధం లేకుండా న్యాయం అనే ఒక కోణంలో ఆలోచించి ఆ దిశగా అడుగులు వేస్తే ఒక 20 సంవత్సరాల క్రితం చూసిన పవర్ఫుల్ పోలీస్ అనేది తిరిగి మళ్ళీ పునరుద్ధరింపజేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఏదైతే పాత తరం అంటే ఏసీపీ స్థాయి ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తిరిగి తమ శాఖను మరింత పదులుపెట్టి ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇదే తరహాలో ఈ 9.5 సంవత్సరాల నుంచి జరుగుతున్న తరహాలోనే మరో 5-10 సంవత్సరాలుగా కొనసాగితే పోలీసు వ్యవస్థ అనేది కామన్ సిస్టంలోకి వచ్చేస్తుంది. అంటే ఏదైతే ఫైర్ సిబ్బంది లాంటి వాళ్ళు లేకపోతే ఇతరత్ర జైలు శాఖ లాంటివి ఉన్నాయి, అటువంటి శాఖల తరహాలోనే నామకే వాస్తేగా మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక పోలీసింగ్ సిస్టమ్ అనేది, ఒక పవర్ఫుల్ సిస్టమ్ అనేది ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత సీనియర్ అధికారుల మీద ఉంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలి. అధికార పార్టీ ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా న్యాయం అనే చట్ట పరిధిలో చేసుకుంటూ పోతే అధికారులు ఆ శాఖకు వన్నె తెచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ట్రాఫిక్ ఏసీపీ అయినా డోంట్ కేర్ అంటూ డ్రంక్ అండ్ డ్రైవ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులకు అభినందనలు చెప్తున్నాం.